వామాచారం చేయాలి అంటే దమ్ము ధైర్యం ఉండాలి. కారణం ఏంటి అంటే దాన్ని బయటికి ఎక్స్పోజ్ చేయాల్సి వస్తుంది. చాలామంది ఇక్కడ ఉన్నటువంటి పండితులు బ్రాహ్మలు ఇక్కడ నుండి తెలంగాణ తెలుగు రాష్ట్రాల నుండి కామాఖ్యకు పోయి వాళ్ళు కూడా వామాచారంలో పూజలు అక్కడ చేసుకొని ఇంటికి వస్తారు. కానీ ఇక్కడ ఎక్కడ మీకు నేను చెప్పినట్టు కెమెరా ముందర మాట్లాడరు. కారణం ఏంటి అంటే వాళ్ళకు ఉన్నటువంటి రిస్ట్రిక్షన్స్. ఇందాక మీరు మాట్లాడారు, మీరెందుకు స్వామీజీ గారు ఇందుకని కాను, నా నోటి దూల వల్ల కాను, నేను నిజాలు మాట్లాడతా కాబట్టి కాను. నేను కూడా నా కొడుకు లెక్క యాక్టింగులు చేయదలుచుకుంటే నేను కూడా సుబ్బిని శుద్ధ పూసని అని మాట్లాడితే నేను కూడా యాక్టింగ్ చేయొచ్చు. నేను నిజాలే చెప్తా. ఎందుకంటే నేను ఎన్నుకున్న మార్గం వామాచార మార్గం. సో ఇవాళ ఒకప్పుడు కామాఖ్య దేవాలయానికి వారానికి 3 ఫ్లైట్స్ ఉండే అస్సాంకు. ఇవాళ వారానికి అన్ని రోజులు ఫ్లైట్స్ ఉన్నాయి. ఒకప్పుడు 5,000 రూపాయలు ఉంటుండే ఫ్లైట్ టికెట్, ఇవాళ 18,000 ఒక్క టికెట్. ఇది వేణుస్వామి డెవలప్మెంట్. వేణుస్వామి కామాఖ్యను పబ్లిసిటీ చేసింది తెలుగు రాష్ట్రాలలో, ఇది వేణుస్వామి చేసింది. సో దీనివల్ల కామాఖ్య దేవాలయంలో దశమహావిద్యలు ఉంటాయి. దశమహావిద్యలు అంటే 10 దేవతలు. 10 దేవతలు ఒక్కొక్క రిజల్ట్ని ఇస్తుంది. ఒక అమ్మవారు రాజయోగాన్ని ఇస్తుంది, ఒక అమ్మవారు రాజభోగాన్ని ఇస్తుంది, ఒక అమ్మవారు శత్రువుల వినాశనాన్ని కోరుతుంది, ఒక అమ్మవారు ఇంకోటి చేస్తుంది. ఇన్ని లాభాలు ఉన్నాయి. అంతెందుకు ఇవాళ మీ ముఖంగా చెప్తున్నా, ఇప్పటివరకు చెప్పలే. 2 తెలుగు రాష్ట్రాలలో జరిగినటువంటి ఎన్నికలలో ఒక సీఎం ఓడిపోవడానికి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసి పూజ చేసిర్రు, ఒక సీఎం గెలవడానికి 72 కోట్ల రూపాయలు ఖర్చు చేసి పూజలు చేసిర్రు. ఆంధ్ర రాష్ట్రంలోనా? నేను రాష్ట్రాల గురించి మాట్లాడా, మీకు 2 తెలుగు రాష్ట్రాలని చెప్పిన, మీరే తీసుకోండి. దానివల్ల ఒక సీఎం ఓడిపోయిండు, ఒక సీఎం గెలిచిండు తెలుగు రాష్ట్రాలలో. ఏం హోమం అంటే ఒక బగాళముఖి పూజలు అంటే ఖర్చు చూడండి. ఒక సీఎం గెలవడానికి 72 కోట్లు ఖర్చు పెట్టారు, ఒక సీఎం ఓడిపోవడానికి కూడా ఖర్చు పెట్టారు. ఆ ఒక సీఎం ఓడిపోవడానికి అయితే మా కళ్ళ ముందు జరిగింది. మేము అనుకోకుండా ఆ రోజు రాత్రి నా టీం అందరం మేము పూజ చేస్తున్నాము, అనుకోకుండా మా దృష్టిలో ఫోటోలు పడ్డాయి. ఎందుకు పెట్టిరు ఇవి అంటే మాకున్న అంత నెట్వర్క్ కదా నాది అక్కడ. సో పెద్ద పూజారిని అడిగితే చెప్పిండు, ఏ కోనే మేరకు నయమాలం ఏ హార్నేకి వెళ్ళి పూజా కర్రే. అట్లనే ఒక సీఎం గెలవడానికి 72 కోట్లు ఖర్చు అయింది. నమ్ముతారా మీరు? 72 కోట్లు. అంటే పూజకు అంత పవర్ ఉంటుంది అంటారు. 72 కోట్లు పెట్టి ఎస్. ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే, ఉదాహరణ ఇప్పుడు నేను ఒక వ్యక్తి గెలవాలని నేను సపోజ్ 10 లక్షలు పెట్టి పూజ చేసిన, అవతలి వాడు 10 కోట్లు పెట్టి చేసిండు అనుకో, అప్పుడు నేను డ్యామేజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అంటే నేను చేసిన పూజ ఫలించినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. అంటే అది నేను గెస్ చేయలేను కదా, అంత పెద్ద శత్రువులు ఉన్నారు అవతలి వాడికి, నాకేం తెలుసు? తెలియదు కదా. సో ఒక్కొక్కసారి జరుగుతుంది. చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఇప్పుడు ఫస్ట్ కేసు ఇన్ జిఎస్టీ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ అరెస్ట్ అయ్యిండు ఒక అతను నాకు పూజ చెప్తే నేను దేనికోసం అంటే అరెస్ట్ కాకుండా, అంటే నేను బెయిల్ రావడానికి అరెస్ట్ కాకుండా ఉండడానికి కూడా కారాగార దోష నివారణ పూజలు అని చేస్తాం మేము. చేసినప్పుడు నేను పూజ చేసినాక అతనికి నాకు కొన్ని సిమ్టమ్స్ కనిపించినాయి పూజ చేయగానే నేను ఎంబడే ఫోన్ చేసి చెప్పిన, ఇది ఫెయిల్ అయింది పూజ, మీరు అరెస్ట్ అవుతారని చెప్పిన. ఫస్ట్ జిఎస్టీ కేసు ఇన్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అతను అరెస్ట్ అయ్యాడు జిఎస్టీ కట్టకపోవడం వల్ల. 60 రోజులు జైలు ఉన్నాడు. స్వామి ఇంకొక విషయం చెప్తున్నా, మీరు ఎంబడే ఇంకో ప్రశ్న అడగవచ్చు. జైలుకు పోయిన కవిత కామాఖ్యకు పోయింది కానీ పూజలు చేసుకోలే. చాలా మంది లిక్కర్ స్కామ్ జరిగిన తర్వాత జైలుకు పోవడానికి 2 నెలల ముందు కామాఖ్యకు పోయింది, ఎవరో సజెషన్ చేస్తే. కవిత గారు కామాఖ్యకి వెళ్ళింది. నటరాజ శాస్త్రి గారు వీళ్ళ నాన్నగారు సీఎం కేసీఆర్ గారు ఆరోగ్యం బాగాలేనప్పుడు వచ్చి శాలువ సన్మానం చేసేసి వెళ్ళాడు. ఆరోగ్యం తర్వాత కవిత గారితో మాట్లాడారు. మీరు అన్నట్టు కవిత గారు కామాఖ్యకి వెళ్ళింది కానీ ఏం పూజ చేసుకోలే. నేను ఫీల్ అయ్యేది ఏంటంటే, ఇప్పుడు అక్కడికి పోతున్నప్పుడు పూజ జరగాలి కదా. నువ్వు పోయింది దేనికోసము? కారాగార దోషం కోసం పోయినప్పుడు అక్కడ పూజ చేసుకోవాలి. వీళ్ళు ఏం చేస్తున్నారు? పోతున్నారు, అమ్మవారికి చెద్దరు సమర్పిస్తున్నారు, చీర సమర్పిస్తున్నారు, రిటర్న్ వచ్చేస్తున్నారు, కానీ పూజలు చేసుకోవట్లేదు. మెయిన్ అక్కడ 10 రకాల పూజలు దశమహావిద్యలు ఉంటాయి. నువ్వు ఏ అమ్మవారికి ఏ పూజ చేయాలి అనేది డిసైడ్ కావాలి. సెలబ్రిటీస్ కంటే వాళ్ళకి హోదాలు ఉంటాయి, డబ్బులు ఉంటాయి, ఓకే. కొంతమంది కామన్ పీపుల్ ఉంటారు, చాలా డబ్బులు ఉంటాయి, ప్లస్ ఆర్ మైనస్లో ఉంటాడు. నిజంగా జాతకాలు చెప్పించుకుంటే స్వామీజీ దగ్గరికి పోతే కొంత డౌట్స్ క్రియేట్ చేస్తాడు, కొంత నీకు ఇది బాగాలేదు అది బాగాలేదు అని చెప్పిన తర్వాత రెమెడీస్ చెప్తారు. ఆ రెమెడీస్ వల్ల అవుతాయి అంట. అది స్వామీజీ ఆయన బిజినెస్ కోసమే చేసుకుంటున్నాడు అనుకున్నాడు. కానీ పూజలో ఉంటున్న శక్తి గురించి కానీ ఆ అమ్మవారి అనుగ్రహం గురించి మర్చిపోతూ ఉంటారు. ఈ ప్లస్ ఆర్ మైనస్ వాళ్ళ కోసం స్వామీజీగా మీరేం చెప్తారు? సూపర్ క్వశ్చన్. చాలా నాకు ఐఎమ్ వెరీ హ్యాపీ. మీరు అడిగే ప్రశ్నలు ఇంతవరకు ఏ జర్నలిస్ట్ అడగలేదు. సో ఇక్కడ చేయించుకునే యోగ్యత వాళ్ళకు కూడా ఉండాలి. చేయించుకునే యోగ్యత ఉండాలి. ఇక్కడ కొంతమంది గోపీలు ఉంటారు. గోపి అంటే గోడ మీద పిల్లులు, వాళ్ళే ఎక్కువ నష్టపోతారు. రైట్. ఇప్పుడు నాది తెలంగాణ ప్రాంతంలో, నాది గజ్వేల్ తూప్రాన్కు మధ్యలో ఉన్నటువంటి ఒక
గ్రామం. తెలంగాణ గజ్వేల్లో ప్లస్ తూప్రాన్లో ఈ రెండు మధ్యలో ఆ కాన్స్టిట్యున్సీకి సంబంధించి మన తెలంగాణ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని ఆల్మోస్ట్ ఆల్ ప్రతి విలేజ్లో నేను చెప్పిన. ప్రతి విలేజ్లో మీరు నమ్మరు, సునీల్ కొనుగోలు టీము నాతో మాట్లాడింది. సునీల్ కొనుగోలు అనే వ్యక్తి రేవంత్ రెడ్డికి ఇప్పుడు పనిచేస్తున్నాడు. 64 మ్యాజిక్ ఫిగర్ ఇచ్చిన నేను. మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు వాళ్ళను. నేను 64 మ్యాజిక్ ఫిగర్ ఇస్తే షాక్ అయ్యిండు ఆయన. ఎట్లు ఇచ్చారు మీరు అని అడిగిండు. నాకు అదంతా అనవసరం అండి, నేను జాతకపరంగా ఇస్తున్నా. సో నేను ఎప్పుడు ప్రతిసారి గెలుస్తానే ఇస్తా కదా, ఓడిపోతాను ఇయ్య కదా. నేను గెలుస్తానే నేను ఆ 64 మ్యాజిక్ ఫిగర్ ఇచ్చిన. ఇదే గజ్వేల్లో ఇదే తూప్రాన్లో చాలామందికి నా సన్నిహితులకు, నా దోస్తులకు, నా సర్కిలు, నా గ్రూప్లో ప్రతి ఒక్కళ్లకు నేను చెప్పింది ఒకటే మాట, ఈసారి కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది తెలంగాణలో. 64 నుండి 65 సీట్లు వస్తాయి, మినిమం మ్యాక్సిమం 90 సీట్లు వస్తాయని చెప్పిన. కాంగ్రెస్ గెలిచినాక వాళ్ళందరూ ఏం ఫీల్ కావాలి? వేణుస్వామి చెప్పేటి నిజాలని ఫీల్ కావాలి. కానీ మీరు నమ్మరు, మళ్ళా దే ఆర్ వెయిటింగ్ ఫర్ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్. అంటే వేణుస్వామి ఈసారి ఓడిపోతాడా అని ఆలోచించారు తప్ప వేణుస్వామి చెప్పినవి 90 జరిగినాయి అని ఆలోచిస్తలేరు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంది? నన్ను విమర్శించాలి అని మానసికంగా వాళ్ళు ఫిక్స్ అయ్యారు. ఇంకా వాళ్ళు నా దగ్గరికి రారు లైఫ్లో. సో నా దగ్గరికి రావద్దు అనుకునేవాడు నాలో చెడుని ఎతికే ప్రయత్నం చేస్తాడు, నాలో ఫెయిల్యూర్ని ఎతికే ప్రయత్నం చేస్తాడు. సక్సెస్ వాడి కంటికి కనిపించదు. వాళ్ళని గోపీలు అంట, గోడ మీద పిల్లలు. నాకు అవసరం లేదు వాళ్ళతోని. నా క్లయింటేల్ చాలా పెద్దది. సోషల్ మీడియాలో ఒక ప్రిడిక్షన్ చెప్పినందుకే ఇంత పబ్లిసిటీ వస్తే ప్రతిరోజు 10 మందికో 15 మందికో వ్యక్తిగతమైన జాతకాలు చెప్పే నా సక్సెస్ రేటు 98% ఉంటే ఎంతమంది నన్ను నమ్మే జనాలు తయారవుతారు? ఆలోచన చేయండి. సో ఎంతమంది నన్ను బిలీవ్ చేస్తారు? ఒకవేళ నిజంగానే నేను చెప్పింది జరగలేదు అనుకొని నన్ను దూరం చేసుకునేటువంటి వాడిని నష్టజాతకుడు అనుకుని వదిలేస్తా. ఇందాక నేను చెప్పిన హాస్పిటల్లో